హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సగ్గుబియ్యం మిక్చర్ తయారు చేయడం ఎలా నేర్చుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ను తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత నేను ఒక గ్లాసు సగ్గుబియ్యం అనేది తీసుకొని ఆయిల్లోని వేసాను. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని గరిటెతోని మనం మధ్య మధ్యలోని కలుపుతూ ఉండాలి. ఈ సగ్గుబియ్యం మిక్చర్ అనేది మనకు చాలా త్వరగా అయిపోతుందండి. సగ్గుబియ్యం అనేది ఆయిల్లో ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం టిష్యూ ఉన్న ప్లేట్లోకి ఈ సగ్గుబియ్యాన్ని తీసుకుందాం. ఇలా సగ్గుబియ్యాన్ని చేత్తో పట్టుకొని నలిపినట్లయితే సగ్గుబియ్యం అనేది అలా నలగాలండి. అప్పుడే సగ్గుబియ్యం అనేది ఫ్రై అయినట్లు. అదే ఆయిల్లోకి 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా తీసుకొని ఆయిల్లోని ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై అయిన జీడిపప్పును కూడా ప్లేట్లోకి తీసుకుందాం. అలానే అటుకులు కూడా నేను 1/2 గ్లాస్ తీసుకొని ఆయిల్లోని వేసానండి. ఈ అటుకులు కూడా ఫ్రై అయ్యాయి. ఈ ఫ్రై అయిన అటుకుల్ని ప్లేట్లోకి తీసుకుందాం. కరివేపాకు కూడా తీసుకొని ఆయిల్లోని ఫ్రై చేసుకుందాం. ఈ సగ్గుబియ్యం మిక్చర్ అనేది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. సో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ సగ్గుబియ్యం మిక్చర్ అనేది ట్రై చేయండి. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా మనం తీసుకొని ప్లేట్లోకి వేసుకుందాం. అలానే ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టిన ఈ పొడిని మొత్తాన్ని ఈ సగ్గుబియ్యంలో వేసి కలుపుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.